అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన. ఈ ఆవేదన అంతా ఇంతా కాదు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది అనేక శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు. అరకొర వేతనాలతో, చాలని వేతనాలతో వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నో ఏండ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు, కోటి ఆశలుతో ఎదురు చూస్తూ ఉంటాం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మా యొక్క జీవితాలు మారతాయి. మాకొక మంచి రోజులు వస్తాయనేటువంటి ఆశా దృక్పథంతో పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. నాకు తెలిసిన ఒక సహోదరుడు 4,500 రూపాయల వేతనంతో ఒక విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా జాయిన్ అయితే తనిప్పుడు కేవలం 12,000 రూపాయలు మాత్రమే వేతనం తీసుకుంటాడు. దాదాపు 12 సంవత్సరాలు పైన ఒక శాఖలో పనిచేశాడు. మరి ఆ వ్యక్తి ప్రస్తుతం 11,700 మాత్రమే తీసుకుంటున్నాడు. ఇంకా కరోనా సమయంలో మరి ఎంతోమంది మరి కొన్ని ఏదైనా ఇబ్బందుల వల్ల, కొన్ని అనారోగ్య సమస్యలు వ్యక్తి చనిపోతే తనకి ఎటువంటి ఉద్యోగ భద్రత కూడా లేదు. కనీసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా వారికి అందే పరిస్థితి లేదు. అందరూ చేసేది ప్రభుత్వ శాఖల్లోనే. అందరూ విద్యాశాఖలో పనిచేస్తే విద్యాభివృద్ధికి, విద్యుత్ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆ యొక్క దాని యొక్క బలోపేతానికి, ఇట్లా మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, గ్రామ పంచాయతీ కార్మికులుగా, వైద్య శాఖలో పనిచేసే వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో, అనేక శాఖలలో మరి పనిచేస్తూ ఉన్నారు. అంటే ఒక గొడుక్కి ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా అందరూ కూడా ఒక గొడుగు లెక్క వివిధ శాఖలైనప్పటికీ అందరూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మరి వీరున్న స్థానంలో నిజంగా రెగ్యులర్ ఉద్యోగిని గనక నియమిస్తే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది? మరి అంత భారం పడకుండా అతి తక్కువ వేతనంతో అనేక పనులు మరి జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం మీద ఆర్థికపరమైనటువంటి భారం కూడా ఎక్కువ మొత్తంలో పడడం లేదు. చాలా తక్కువ వేతనాలతో మరి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా ఈజీగా ప్రభుత్వ శాఖల్లో పనులు జరుగుతున్నాయి. మరి ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు. మరి వీరి యొక్క ఆవేదన ఏంటి? అరకొర వేతనాలతో కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా నెట్టుకొస్తున్నారు? ఎటువంటి బాధలు పడుతున్నారు? ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? సమాజంలో సరైన గుర్తింపు ఉండదు, ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య కార్డులు లేవు. కార్పొరేషన్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కానీ మరి అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పటికి అమల్లోకి వస్తుందో, మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాని గురించి ఎటువంటి మరి అప్డేట్ అయితే లేదు. ఇంకా ఎంతకాలం ఎదురు చూపులు, ఎంతకాలం అభద్రతతో కూడినటువంటి మరి జీవితాలు. కొన్నిసార్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తారనే కొన్ని రకమైనటువంటి వార్తలు, ఇట్లా అనేక రకాలైన భయాందోళనలకు, అభద్రతా భావంతో, భద్రత లేకుండా ఈ అరకొర వేతనాలతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వం అనుకుంటే వీరికి న్యాయం చేయలేదా? మరి ఒక్కసారి మానవతా దృక్పథంతో మరి వీరి యొక్క జీవితాలు, వీరి యొక్క కుటుంబ పోషణ ఏ విధంగా, పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా వీరి కుటుంబాలు వీరు ఏ విధంగా పోషించుకోవాలి, ఏ విధంగా వీరు మరి చిన్న అనారోగ్య సమస్య వస్తేనే ప్రైవేట్ దవాఖానాలు పోతే బోల్డనే డబ్బులు అవుతా ఉన్నాయి. మరి పిల్లల ఎదుగుదల, వాళ్ళ పిల్లల చదువులు, కుటుంబ పోషణ, ఇట్లా అనేక రకాలైనటువంటి మరి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో
ప్రభుత్వం ఇంకెన్నడూ నిర్ణయం తీసుకోవాలి, ఇంకెప్పుడు అమలు చేసేది? సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, వయసు మీద పడుతుంది, చాలా మంది రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. ఇలా ఎన్నో బాధ్యతలు, బరువులు మధ్య మానసిక మరి ఒత్తిడికి లోనవుతూ ఉద్యోగాలు చేసుకున్నటువంటి మరి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని చూసుకుంటుందో మరి ఆ ప్రభుత్వాన్ని మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఏ ఉద్యోగైనా వారికి న్యాయం జరిగినప్పుడు, వాళ్ళకి మేలు జరిగినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఆ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి, ఆ ప్రభుత్వం యొక్క ప్రతి కార్యక్రమంలో దాని యొక్క విజయానికి ఖచ్చితంగా ముందుంటారు. కాబట్టి మరి ఎన్నో వేలల్లో పనిచేస్తున్నటువంటి, లక్షకు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఎన్ని కుటుంబాలు మరి వారికి రుణపడి ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఒక మంచి నిర్ణయం తీసుకొని నిజంగా ఒక్కసారి దృష్టి పెట్టండి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి. వీరి యొక్క జీవితాలేంటి, వీరి జీతాలేంటి, వీరి యొక్క పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించి ఒక చారిత్రకపరమైన నిర్ణయం తీసుకుంటే గనక ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతి ఉద్యోగి రుణపడి ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ, మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.